ప్రభువును సైన్యముల అధిపతి యెహోవా నాకు ప్రత్యక్షుడై నాకు వినపడినట్లు ఇట్లనుచున్నాడు, మీరు మరణము కాకుండగా ఈ దోషములను ప్రాయశ్చిత్తము కలగదని ప్రభువును సైన్యముల అధిపతి యెహోవా ప్రమాణపూర్వకంగా సెలవిచ్చుచున్నాడు. ప్రభువును సైనికుల అధిపతి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, గృహ నిర్వాహుడైన షెబాను విచారణకర్త యొద్దకు పోయి అతనితో ఇట్లను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈ ప్రజలందరూ ఏమనుకుంటున్నారు తెలుసా? తాత్కాలికంగా యేసయ్య కావాలి, యేసయ్య దీవెనలు కావాలి, యేసయ్య ఆశీర్వాదాలు కావాలి. కానీ యేసయ్య కొరకు నిలబడవలసి వచ్చినప్పుడు యేసయ్య కొరకు నిలబడకుండా మేము గొర్రెలను కోసుకు తింటాం, మేకలను కోసుకు తింటాం, మేము సంతోషిస్తాం, రేపు చనిపోతాం కనుక ఈ రోజే సంతోషిస్తామని పరుగులు పెడుతున్నావేమో. నీ పరుగు దేవుని కొరకు ఉన్నప్పుడు నీవు ఆశీర్వాదకరంగా మార్చబడతావు. నీ పరుగు దేవుని కొరకు ఎప్పుడైతే నువ్వు పరిగెడుతున్నావో దేవుడు అద్భుతమైన కార్యాలు చేస్తాడని నేను గుర్తెరిగాను గనుక ఈ యొక్క దేవుని యొక్క కార్యాన్ని చేయాలని కుటుంబీకులందరూ అవమానపరిచిన, హేళన చేసిన, ఇప్పటికీ అనేక మంది రావాలని మనసున్న వారిని కూడా వారిని ఏదో రకంగా ఇబ్బంది పెట్టి ఈరోజు ఇక్కడికి రానివ్వకుండా చేశారు. చాలా మంది చేశారు. అయినప్పటికీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు, దేవుడు మేలు చేసే దేవుడు. ఆయన ఇప్పటికైనా మనం తెలుసుకోవాలి, ఆయన కొరకు మనం ఎందుకు రక్షించబడ్డామో, ఆ రక్షణ ఎవరికి మనము చూపించుతున్నామో, ఈ లోకానికి మాదిరిగా జీవించడానికి యేసయ్య వచ్చాడు. ఆయన శిష్యుల పాదాలు కడుగుతూ చెప్తాడు, ఏమని చెప్తారో తెలుసా? ఆయన ఇదిగో నేను ఏ విధముగా అయితే మీ పాదాలు కడుగుతున్నానో మీరును అలాగూ చేయుడు అని చెప్పాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆయన చేసి చూపించాడు. ఈ రోజు మనం చేయకుండా దేవునికి దూరం అయిపోతున్నాం. దేవుని స్తోత్రం కలుగును గాక. అలా దూరం అయ్యే వారిగా ఉండకూడదని నా కుటుంబీకులందరూ కొరకు మీరు ప్రార్థన చేయండి. మా కుటుంబీకులందరూ కూడా ఐక్యత కలిగి సంతోషంగా జీవించాలి. నాకు ఇచ్చినటువంటి 5 మా నాన్నగారి యొక్క 5 ఆ యొక్క సహోదరులు, ఆ యొక్క కుమార్తె విషయంలో మీరు ప్రార్థన చేయండి. అద్భుతంగా దేవుడు అందరినీ రక్షించాడు. ఒక 4-3 కుటుంబాలు మాత్రమే ఇంకా రక్షణ పొందలేనటువంటి బిడ్డలు ఉన్నారు. నిజంగా చెప్పాలంటే ఇంచుమించు మా సంతానం అంతా కలిపితే 26 మంది 27 మంది ఉన్నారు. వారందరూ కూడా నిజంగా రక్షించబడిన వారు నిలబడితే ఈరోజు దేవునికి మహిమకరంగా అద్భుతమైన కార్యం జరుగుతుంది. ఈరోజు ఇంతగా జరుగుతుందండి. నేను పొద్దున్న ఉదయకాలము ఈ ప్రార్థన ప్రారంభించినప్పుడు నేను ఒకటి ఆశపడ్డాను, ప్రభువా ఇంత భయంకరమైన వేడిలో నేనైతే సరిగ్గా టెంట్లు వేయలేదు, అసలు ఎవరు వస్తారో రారో తెలియనటువంటి పరిస్థితి. గతించిన వారం రోజుల నుంచి కూడా మా సంఘంతో చెప్తూ ఉన్నాను, సంఘ బిడ్డలందరితో చెప్తున్నాను, మా కుటుంబం కొరకు ప్రార్థన చేయండి, కార్యక్రమం ఘనంగా జరగాలని ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఈరోజు ఎంత వేడైనప్పటికీ ఆకాశవాకులు దేవుడు చెప్పి ఇక్కడ అద్భుతమైన వాతావరణం దేవుడు కలగజేశాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. దేవుని కొరకు మనం నిలబడితే దేవుడు మన కార్యాలు ఖచ్చితంగా చేస్తాడని నమ్మాను కనుక మీలో పాలు పంచుకోలేకపోయాను. కానీ నేను మాత్రం మీరంటే ప్రేమ లేక కాదు, అనేక సార్లు ఫోన్ చేశాను. అనేక సార్లు ఫోన్ చేస్తే అయ్యా ధనం ఎంతో చెప్పండి అంటే, నీ ధనం వద్దు, నువ్వు వద్దు, మేము అక్కడికి రాము, మీరు ఇక్కడికి రావద్దు అంటే నన్ను వదిలేసుకుంటారా అంటే కనీసం మాట్లాడి, కనీసం ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్లు కూడా లిఫ్ట్ చేయలేనటువంటి పరిస్థితిలో ఉండిపోయారు. అయినప్పటికీ నేను నమ్మిన విశ్వాసాన్ని నేను ఒక సేవకుడిగా చెప్తూ ఉన్నాను, మనము దేవుని కొరకు నిలబడితే దేవుడు ఖచ్చితంగా మనల్ని విడిచిపెట్టడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఈరోజు సిద్ధాంతాలు చూసుకోకండి, యేసయ్య కనుపరుచుకునేలా చూడండి. యేసయ్య మేలు చేసే దేవుడు, యేసయ్య మేలు చేసే దేవుడు కనుక నేను ఎన్ని వంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నా దేవుడు అద్భుతంగా పోషించి మా నాన్నగారు అన్నదమ్ముల్లో అందరికంటే బలహీనుడు మా నాన్నగారు. అంగవైకల్యంతో ఉన్నప్పటికీ కూడా వారు ఏ రకమైనటువంటి ఆశీర్వాదంలో ఉన్నారో అంతకంటే రెట్టింపు ఆశీర్వాదం దేవుడు నన్ను నిలబెడుతున్నాడు. దేవుడు స్తోత్రం కలుగునుగా. కారణం ఏంటో తెలుసా? నమ్మిన విశ్వాసాన్ని బలంగా పట్టుకోవడానికి దేవుడు కృప చూపించాడు. దేవుని స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ఈరోజు చెప్తూ ఉన్నటువంటి మాట, నా కుటుంబీకుల కొరకు ప్రార్థన చేయండి. మా జొన్నల కుటుంబంలో అద్భుతంగా దేవుడు చాలా మందిని రక్షించాడు. ఒక 4-5 కుటుంబాల గురించి ఒక విధమైనటువంటి భేదం వచ్చినప్పటికీ కూడా ఇప్పటికీ వారు కూడా సంతోషంగా ఉండి కార్యక్రమాన్ని చేయట్లేదు. వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో, వాళ్ళ దగ్గర ధనం ఉండి కాదు, వారి దగ్గర అద్భుతమైనటువంటి ధనం ఉండి, లేకపోతే నేనంతా భరించగలిగే ధనం కాదు, కానీ వారికి కేవలం ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారు, లోకం ఏదో అనుకుంటుంది, వాళ్ళు ఏదో అనుకుంటారు, మా పేరు ప్రఖ్యాతులు పోతాయి అనుకుంటూ వారు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. కనుక వారి కొరకు కూడా ప్రార్థన చేయండి. వారు కూడా ఆర్థికంగా బలపరచబడాలి, మంచి గృహాలు, మన బిడ్డలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నేను ఎప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తాను. చివరిగా చిన్న ప్రార్థన చేస్తాను. నా కుటుంబీకులందరూ ముందుకు వస్తే ఈ లోపల మనము ఫోటో ఆవిష్కరణ
జరిగించుకోవచ్చు. కనుక మా కుటుంబీకుల కొరకు నేను ప్రార్థన చేస్తాను. అందరం కూడా ప్రార్థనలో ఏకీభవించి